ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే పాపమును గూర్చిన విశ్లేషణ. పాపం అంటే ఏమిటి అంటే దీని అర్థం ఏంటంటే గిరిని దాటుట, తప్పుట అని అంటారు. 1 యోహాను 3:4లో ఆజ్ఞ, దేవుడు ఏ పని ఎలా చేయాలో వాటిని గురించి దేవుడు వివరించాడు. దేవుడు చెప్పినవి చెప్పినట్టు కాకుండా దానికి వ్యతిరేకంగా మనము ఏ పని చేసినా దానిని ఆజ్ఞను అతిక్రమించినట్లు. దేవుడు ఒక పనిని ఇలా చేయమని మనకు ఆజ్ఞాపిస్తే ఆ పనిని చేయకుండా ఉంటే దాన్ని ఆజ్ఞ అతిక్రమణ అంటారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయము 34వ వచనంలో అక్కడ మాట్లాడుతున్నాడు, పాపం చేయవాడు పాపానికి దాసుడు. అంటే పాపము ఆ వ్యక్తికి యజమానుడిగా ఉంటాడు. ఎవరైతే పాపం చేస్తారో ఆ వ్యక్తి పాపమునకు దాసుడైపోతాడు. పాపం అతనికి యజమానుడిగా ఉంటాడు. అంటే పాపం చేసిన వ్యక్తి ఇక్కడ ఏమైపోయాడు? అమ్ముడైపోయాడు. యజమాని పాపం అయిపోయింది. పాపం అతన్ని ఏం చేస్తుంది? పాప పనులే చేయించింది. అతను మంచి చేయాలని అనుకుంటాడు, కానీ అతను చేయవలసిన మంచిని కాకుండా చేయవద్దు అన్నటువంటి పాపమును చేస్తాడు. ఎందుకు? యజమాని ఇక్కడ ఎవరయ్యారు? పాపం. అదే దేవుడు మనకి యజమానిగా ఉంటే దేవుడు మంచివాడు, మనం మంచి పనులు చేస్తాం. కానీ ఒక వ్యక్తి కోరి ఇష్టపడి దేవుడు చెప్పినట్లు కాకుండా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పాపానికి అమ్ముడైపోయి పాపపు బానిసత్వంలో కూరుకొని పోయి మంచి చేయాలన్నా చేయలేక చేయొద్దన్న చెడుని చేసుకుంటూ తన జీవితాన్ని ఒక పాపం అనే యజమానుడికి అతను అధికారం ఇచ్చేస్తాడు పూర్తిగా. పాపం ఆ వ్యక్తి పైన పెత్తనం చేసింది. నువ్వు మంచి చేస్తావా? లేదు లేదు, నువ్వు చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి, చెడే చెయ్యి అని అంటది. చెడుని పాపం ప్రోత్సహిస్తుంది. మంచి అనేది అతనిలో ఉండదు. కాబట్టి మనకి యజమానిగా దేవుడు ఉండాలా, పాపం ఉండాలా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. పాపం చేసిన ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. అప్పటి వరకు పాపం చేయనంతసేపు ఒక వ్యక్తికి ఎవరితో అనుబంధం ఉంటుందంటే దేవుడితో అనుబంధం ఉంటుంది, దేవుని యొక్క సహాయం అందుద్ది. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోతాడో ఆ వ్యక్తి దేవుని సహాయం లేకోకుండా జీవిస్తాడు. అతని మానసిక పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే పాపం చేసిన వ్యక్తికి నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే దేవుని ఉగ్రత అతనిపై ఉంటుంది. ఏ వ్యక్తికైతే దేవుని ఉగ్రత ఉంటుందో ఆ వ్యక్తి ఈ భూమి మీద నెమ్మదిగా ఉండలేడు, మనశ్శాంతిగా ఉండలేడు. ఎందుకు? పాపం చేసి అలాంటి స్థితిని తెచ్చుకున్నాడు మానవుడు. దేవుడు మంచి పనులు చేయి, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండని దేవుడు చెప్తే దేవుడు చెప్పినవి కాకుండా తనకు తోచినట్లుగా తనకు నచ్చినట్లుగా చేసి మానవుడు దేవునికి దూరం అయిపోతున్నాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహించరు. నాకు మనశ్శాంతి లేదే, నేనేంటి ఇలా జీవిస్తున్నాను, నాకేంటి నా స్థితిగతులు మారట్లేదు, నేనేంటి ఇలా అయిపోయాను, నా పరిస్థితి ఏంటి అని తనను తాను నిందించుకొని తన జీవితాన్ని గురించి ఏంటి బ్రతుకు అని నిస్సహాయత నిస్పృహలోకి వెళతాడే కానీ, అరే నేను ఆజ్ఞను అతిక్రమించానే, దేవుడు చెప్పినట్టు కాకుండా నా ఇష్టంగా నేను చేశానే, కాబట్టి నాకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా అతను గ్రహించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పాపము ఒక పనితో ఆగడుగా మనిషి పాపం చేసే వ్యక్తి ఇంకా పాపం చేసుకుంటూ ఇంకా 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 తన యొక్క పాపపు స్థితిని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి తాను మనశ్శాంతి లేదు, ఎందుకు లేదు అనేది తనను తాను విశ్లేషించుకోలేడు. దీని వెనక ఏంటి అసలు కారణం? నా జీవితం ఇలా అయిపోవటానికి కారణం ఏంటి? నేను ఆజ్ఞను అతిక్రమించాను. ఆజ్ఞ
ఇప్పుడు మనము మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటేంటంటే ఆదాము ఉన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు చెట్టు పండు తినొద్దు. నువ్వు తిను దినమన నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అంటే దేవుడు అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడింది ఆదాముతో భౌతిక మరణం గురించి మాట్లాడలేదు. ఏ వ్యక్తి అయితే దేవుడు చెప్పిన పని చేయకుండా ఆజ్ఞను అతిక్రమించాడు, ఆదాము చెట్టు పండు తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. చెట్టు పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము ఆత్మీయ మరణం చెందాడు, దేవునికి దూరం అయ్యాడు. పాపం చేసిన వ్యక్తిలో వచ్చే లక్షణాలు ఏంటంటే ఆదాములో ఎప్పుడు చూడనటువంటివి మనం చూడగలిగాం. ఏంటి? దేవుడు ప్రతి దినమున ఆదాముతో మాట్లాడితే ఆదాము చెట్టు పండు తిన్న తర్వాత అతని కన్నులు తెరవబడి మంచి చెడ్డలు తెలుసుకొని అతడు ఏమయ్యాడు? దేవుడు వచ్చే సమయానికి చెట్టు చాటును దాక్కున్నాడు. అతనిలో భయం కలిగింది. అంతేకాకుండా వారు దేవునితో అబద్ధం ఆడారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారు. చివరికి ఆదాము దేవునిపైన నింద వేశాడు. నీవిచ్చిన భార్య వల్ల నేను పాపం చేశాను అన్నాడు తప్ప తన యథార్థంగా నేను పాపం చేశాను అని అనలేదు. ఈ రోజున మనమైనా సరే మన నిజ జీవితాల్లో చూడండి, నువ్వెందుకు ఇలా చేసావంటే నేను చేయలేదు, నేను బాగానే ఉన్నాను, పలాని వ్యక్తి ద్వారానే నేను అతను వచ్చి నన్ను రెచ్చగొట్టాడు కాబట్టి నేను పోట్లాడాను తప్ప లేకపోతే నేను అసలు కామ్గా ఉండే వ్యక్తిని, అతను వచ్చి కావాలని నాతో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి నేను గొడవాడానని చెప్పి అలా మనం మాట్లాడుకుని మనల్ని సమర్థించుకుంటాం. కానీ మనం చేసిన తప్పుని, పొరపాటుని, ఎస్ నేను తప్పు చేశాను, నేను దేవునికి విరుద్ధంగా పోట్లాడాను, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాను, నాది పాపం, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అని మనం ఒప్పుకోం. మనము చాలా లోకం నుంచి ఎన్నో నేర్చేసేసుకున్నాం. దేవుని వద్దకి మనము వస్తే ఎప్పుడెప్పుడు వస్తాం? బుధవారం క్లాస్ వింటాం, శుక్రవారం క్లాస్ వింటాం, ఆదివారం ఆరాధనకు వస్తాం. మిగతా మరి డేస్లో బైబిల్ చదువుతారో లేదో నాకు తెలియదు. మరి వాక్యం చెప్పిన వాటిని గురించి మరలా మీరు పరిశీలిస్తారో లేదో నాకు తెలియదు. మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటారో లేదో నాకు తెలియదు. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ బుధవారం శుక్రవారం మీరు ఆన్లైన్లో వస్తారు కాబట్టి నాకు తెలుస్తుంది. మనము దేవునితో గడిపే క్షణాల కన్నా లోకంతో గడిపే క్షణాలు ఎక్కువ. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఎక్కువ మనం దేవునితో స్నేహం చేస్తే దేవుని గుణాలని మనము నేర్చుకోగలం, అభ్యసించగలం. దేవుడు చెప్తున్నాడు, తన మాటల్ని ఎవరైతే విని అంగీకరించి అలాగని జీవిస్తారో వారిలో దేవుని పరిపాలన ఉంటుంది. పాపం చేసిన వ్యక్తిలో దేవుని పరిపాలన ఉండదు. దేవునికి అతనికి పూర్తిగా దూరం అయిపోతాడు. దేవునికి అతనికి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1 నుంచి 2 వరకు చూసుకున్నట్లయితే అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్నారు అన్న విషయాన్ని రాయబడి ఉంటుంది అక్కడ. అపరాధములు పాపములు చేస్తే ఆత్మీయ మరణం. మీ అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారే ఉండగా అని ఉంటుంది అక్కడ. అంటే ఏ వ్యక్తి అయితే అపరాధములు పాపములు చేస్తారో ఆ వ్యక్తి ఆత్మీయంగా మరణిస్తాడు. పాపం నాకున్న శక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనిషిని దేవుడి నుండి వేరు చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం. యజమాని ఏమైపోతాడు? పాపం అయిపోద్ది. యజమాని పాపం అయినప్పుడు నువ్వేం చేస్తావు? పాప పనులు మాత్రమే చేస్తావు. దీని వలన దేవునికి దూరం అయిపోతారు. అలాగే యెషయా రాసినటువంటి గ్రంథంలో 59:1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు,
మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అంటే పాపము ఒక మనిషి పాపం చేసిన వ్యక్తికి మధ్య ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తికి దేవునికి మధ్య పాపం ఏమిది ఒక అడ్డుగోడగా ఇలా వచ్చేస్తుంది. ఇంకా ఆ వ్యక్తికి దేవుడు ఇక్కడ ఉంటాడు, పాపం అడ్డుగోడ ఉంటది ఇటువైపు ఉండి ఎంత మొరపెట్టుకున్నా ఈ పాపం అనే అడ్డుగోడ ఉంటది కాబట్టి దేవుడు అతని మొర ఆలకించడు. ఈ పాపం అనే అడ్డుగోడను తెచ్చుకున్నది మానవుడు పాపం చేసి తెచ్చుకున్నాడు. అయితే దీనికి మనిషి ఏం చేయాలి? మరి పాప క్షమాపణ పొందకుండా కూడా గుడికి వెళ్ళి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసేవారు లేరా? ఉన్నారు. చాలా మంది పాపం అనే అడ్డుగోడను తీసేసుకోరు. పాపం అనే అడ్డుగోడను తీసేసుకుండా ప్రభువా 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 అని ప్రార్థన అయితే చేస్తారు. ఆ ప్రార్థన చేస్తే దేవుడు అసలు వారి మొరలే ఆలకించను అంటున్నాడు. ఈ విషయం ఎవరు కూడా నేను ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఆలకిస్తున్నాడు అనుకుంటారు తప్ప, నువ్వు మొట్టమొదట నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు, నువ్వు పాపం అనే అడ్డుగోడను దేవునికి నీకు మధ్య అడ్డుగోడను పాపం అనే అడ్డుగోడను తెచ్చుకున్నావు. ఈ అడ్డుగోడను తెచ్చుకొని అడ్డుగోడను తీసేసుకోకుండా మారుమనసు పొందుకోకుండా బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం గుడికి వెళితే దేవుడు నీ ప్రార్థన ఎక్కడ ఆలకిస్తాడు? ఆలకించడు. కాబట్టి పాపం అనే అడ్డుగోడను తీసేసుకోవాలి ముందు. అప్పుడు మనం ఏం చేయాలి? మారుమనసు పొందాలి. మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు నేను ఎక్కడ పొరపాటు చేశాను, నేను దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ ఆజ్ఞ అతిక్రమించానని ఒకసారి ఎవరి కాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేను దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేశాను, నాకు దేవుడు నా మొర ఆలకించట్లేదు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపుల మనవి వినడు. చూసారా? దేవుడు పాపుల మనమైతే ఆలకించడు. దేవుని ఆజ్ఞను మీరినప్పుడు మనసు దోషారోపణ చేస్తుంది. దేవుని ఉగ్రత మనపై ఉన్నప్పుడు మనకు మనశ్శాంతి ఉండదని ఇందాక చెప్పుకున్నాం. అంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎందుకు? పాపం ఒక నియంతగా ఉంటది. నీకు నచ్చినట్లుగా తోచినట్లు కాదు, నేను చెప్పినట్టు నువ్వు అని పాపం అతని మీద పెత్తనం చేసిద్ది. మనం ఇందాక మాట్లాడుకున్నాం, నియంతగా పనిచేసిద్ది. ఒక వ్యక్తి మరి నేను ఎప్పుడు పాపం చేశాను, అసలు నేను అన్ని మంచి పనులే చేస్తున్నానే అని అనుకుంటారు. ఆజ్ఞ అతిక్రమం అంటే ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆజ్ఞాపించాడు ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, మీరు ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవాలి, నా కుమారుని యొక్క మరణ పునరుద్ధానమును మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞని ఈనాడు క్రైస్తవులు దేవుని తెలుసుకొని కొంతకాలం బాప్తిసం తీసుకున్న మొదట్లో ఆదివారాలు మానకుండా వస్తారు. తర్వాత వారి వ్యక్తిగత సంపాదన, వారి ఆర్థిక ఇంట్లో లోటుపాట్లు, ఇబ్బందులు, వాటి వల్ల పనులు చేసుకోవడానికి అయితే సోమవారం నుండి శనివారం దాకా తమ యొక్క జీవనాన్ని, అంటే తమ కుటుంబ పోషణ గురించి, తమ బిడ్డల గురించి, తమ భార్య గురించి ఆలోచించి కుటుంబ నిమిత్తము పని అయితే చేయటానికైతే వాళ్ళ సమయాన్ని 6 రోజులు మొత్తం ఆ సోమవారం నుండి శనివారం దాకా కష్టపడి పనిచేసి వచ్చి ఆదివారం ప్రార్థన మానేస్తారు. ఈ 6 రోజులు పనులు చేసుకొని లోక పరిధిలోకి వెళ్తారు కదా పనులు చేయడానికి. అక్కడ ఎవరు పరిచయం అవుతారు? లోకంలో ఉండే వ్యక్తులు. ఇతను లోకంలో ఉండే దురాశల్ని అనుసరించే వ్యక్తి అయితే లోకంలో ఉండే వ్యక్తులతో పరిచయం అయినప్పుడు వాళ్ళు లోకానుసారంగా ఈ 6 రోజులు ముచ్చటించుకుంటారు, మాట్లాడుకుంటారు, వాటి యందు అతిశయపడతారు, మాట్లాడతారు, ఉల్లాసంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, లోక సంస్కృతిని అభ్యసిస్తారు ఈ 6 రోజులు.
ఆదివారం వచ్చేసరికి కుటుంబంలోని వ్యక్తులు ఏమంటారు? డాడీ ప్రార్థనకు రండి ఆదివారం. భార్య ప్రార్థనకు రా అని అడిగినప్పుడు ఏమంటాడు ఆ వ్యక్తి? నేను వస్తాను అంటారు ముందు. ఎందుకు? భార్య నొచ్చుకోకూడదు, ఇటు బిడ్డలు నొచ్చుకోకూడదు. కాబట్టి ఏమంటారు? వస్తాను, మీరు వెళ్ళండి అంటారు. అని తీరా వీళ్ళు వచ్చేసిన తర్వాత ప్రార్థనకి రారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు ప్రార్థన రాలేదు అని అడిగితే, నాకు ఆ పని పడింది, ఫ్రెండ్ పిలిచాడో లేకపోతే వేరేనో, లేకపోతే నాకు ప్రార్థనకు రావటానికి మనసు రావట్లేదు అని అంటారు. కుటుంబంలో భార్య పిల్లలు వాళ్ళ అవసరతల కోసము, నానా మాకు ఇది కావాలి, మరి స్కూల్కి వెళ్తున్నాం, మాకు షూస్ కావాలి, మరి నాకు బెల్ట్ కావాలి, స్కూల్ ఫీజు కట్టాలి, నాకు స్నాక్స్ ఇవి కావాలి, నువ్వేంటి డాడీ మాకేమి ఇవ్వవా అని అడిగినప్పుడు పిల్లలు, తండ్రి వాళ్ళ కోసం అయితే కష్టపడతాడు, తీసుకొస్తాడు అవన్నీ. భార్య మరి ఊరుకోదు కదా ఇంట్లో తీసుకురాకపోతే. మరి అదే భర్త ఆరాధనకు రాకపోతే భార్య పిల్లలు గట్టిగా ఎందుకు మాట్లాడరు? జీవము అనే కృపావరంలో భార్య భర్తలు పాలిభాగస్తులు. నువ్వు విశ్వాసంగా ఉంటే నీ భర్తని విశ్వాసంగా జీవించేలాగా నువ్వు కృషి చేయవలసిందే. నువ్వు ఎలా మార్చుకుంటావో నీ భర్తని, నువ్వు ఎలాగా నీ ప్రవర్తన ద్వారా, పేతురు మరి చెప్తున్నాడు కదా తను రాసిన పత్రికలో, భయముతో కూడిన మీ యొక్క పవిత్రమైన ప్రవర్తన చూచి నీ భర్త వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చును అని ఉంది. ఎలా భయపడతారో, భక్తిగా ఉంటారో, వణుగుతారో, మరి భర్తని క్రీస్తులోనికి నడిపించడం కోసం భార్య ఎంతో కృషి చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎంతో. నేను వెళ్తున్నాను కదా అంటే నువ్వు దేవుడితో సమాధాన పడితే సరిపోద్దా? నీ భర్త దేవునితో సమాధాన పడవద్దా? నీ భర్త ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, అది గమనించరు చాలా మంది. మా కడుపు నిండుతుంది, తను కష్టపడుతున్నాడు, వారమంతా పని చేసి కష్టపడి డబ్బులు తీసుకొస్తున్నాడు, అతను రాలేకపోతున్నాడు అనుకుంటారు. నువ్వు పస్తులేని ఉండు, నీ భర్త పని చేయకపోయినా, ఇంట్లో గడవకపోయినా పర్వాలేదు, రేపొద్దున నిత్య రాజ్యంలో చేరాలంటే భార్య భర్తలు ఇద్దరు ఏకత్వం పొందాలి. విశ్వాసంలోనూ, భక్తిలోనూ, నిరీక్షణలోనూ ఏకత్వాన్ని కలిగి ఉండాలి. నేను నా పిల్లలు మేము ప్రార్థనకి వెళ్ళొస్తున్నాం, దేవుడు మా మొర ఆలకిస్తాడు, దేవుడు మాకు కావాల్సిన ఇస్తాడు అనుకుంటారు. కానీ కుటుంబంలో చాలా సమస్యలు అలాగే ఉండిపోతాయి, ఇబ్బందులు అలాగే ఉండిపోతాయి, ఇక్కట్లు ఇట్లాగే ఉంటాయి, నెమ్మది ఉండదు. కాసేపు నవ్వితే తర్వాత మరుక్షణం ఏదో ఒక ఆలోచన బాధిస్తూనే ఉంటుంది, ఏదో ఒక అసంతృప్తి. దీనికి కారణం ఏంటి? కుటుంబం అంతా రక్షణ ఓడలో లేదు. అక్కడ కుటుంబం ఎలా ఉంది? భర్త మారితే భార్య మారకుండా, లేకపోతే భార్య భర్తలు మారినప్పటికీ భర్త దేవునికి దూరం అయిపోవటం, అతను లోక సంస్కృతి ప్రకారంగా జీవించినప్పటికీ భార్య చూసి చూడనట్లుంటే దేవుని రాజ్యం అనేది రాదు. దేవుని రాజ్యాన్ని ఒక వ్యక్తి సంపాదించుకోలేడు, అది దేవుని కృప వల్ల మాత్రమే పొందగలడు. అది మహోన్నతమైనది, మన ఊహలకు అందనటువంటిది నిత్యరాజ్యము, నిత్య జీవము. ఊరికే అయితే రాదు. ఈ భూమి మీద ఎన్నో శ్రమలు పడి ఒక వ్యక్తి నిత్యరాజ్యాన్ని చేరుకుంటాడు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా జీవించే క్రమంలో ఎన్నో ఎదురవుతా ఉంటాయి సంఘటనలు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటా ఉంటారు, నిరుత్సాహపరుస్తారు. అబ్బో పెద్ద భక్తిపర్రాలు బయలుదేరిందని అంటారు, అబ్బో ఈమెకు మించిన ప్రార్థన పర్రాలు ఎవరూ లేదు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఒకరితో మనకి సంబంధం లేదు. నేను నా దేవుడు, నేను దేవుని దృష్టికి ఎలా జీవిస్తున్నాను? దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తున్నానా, లేకపోతే కొంత లోకము కొంత దేవుడని జీవిస్తున్నానా? అది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. నేను లోక పద్ధతులు అనుసరిస్తూ, నేను దేవునిలో ఉంటూనే లోక పద్ధతులు అనుసరిస్తూ నేను దేవునిలో ఉన్నానని మనం భ్రమలో బ్రతుకుతున్నామా? లేకపోతే నిజంగా నేను క్రైస్తవుడుగా దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా ఆశించిన స్థాయిలో నేను మొట్టమొదటి బాప్తిసం పొందినప్పుడు ఏ విశ్వాసంతో నేను జీవించాను, అదే విశ్వాసం ఇప్పటి వరకు నేను కొనసాగించానా?
మధ్యలో నేను ఎక్కడైనా డ్రాప్ అయిపోయానా? అది మన ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. కడుపు కాలుతుందా నీకు? కాలు, పర్వాలేదు. ఆజ్ఞను అతిక్రమించొద్దు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఆరాధన. ఆ గడియ ఆ సమయం కొరకు ఎదురు చూడమన్నాడు. ప్రభురాత్రి భోజనాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో దేవుడు వాళ్ళని ఊరుకోని అంటున్నాడు. మరి మీరు మీ యొక్క భార్య దేవుని సన్నిధానానికి వచ్చి భర్త రాకపోతే రేపు పొద్దున నీ భర్తని కళ్ళ ముందు ఈ భూమి మీద కఠినంగా శిక్షిస్తే ఆ శిక్షణ భరించగలడా నీ భర్త? నేను ప్రశ్నిస్తున్నాను. భార్య ప్రార్థనకు వచ్చి, బిడ్డల ప్రార్థనకు వచ్చి, మీ కళ్ళ ముందు నీ భర్త ప్రార్థనకు ఆరాధనకు రాకపోయినా చూసి చూడనట్లుగా మీరు ఉండినట్లయితే దేవుడు తన కుమారుణ్ణి సన్మానించినటువంటి మీ భర్తని దేవుడు కఠినంగా భూమి మీద శిక్షించినప్పుడు ఆ శిక్షను చూసి నువ్వు తట్టుకోగలవా? అది మీకు వేసాను ప్రశ్న. అతను భరించలేడు, ఆ బాధను చూస్తున్న నువ్వు భరించలేవు. దానికి మళ్ళీ వాళ్ళకి కావలసిన పరిచర్యలు చేయాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే డబ్బులు వెతుక్కోవాలి. ఇవన్నీ ఎంత ప్రాసెస్ ఉంటుందో, మనశ్శాంతి ఉండదు. ఏంటి ఈయనకి ఈ బాధ ఏంటి అని. కాబట్టి ప్రతి క్రైస్తవురాలు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే తమ భర్తను ప్రేమిస్తారో వారు ఆరాధన మానకుండా చూసుకోవాలి. ప్రభురాత్రి భోజనానికి విలువనివ్వాలి. దేవుడు తన కుమారుని యొక్క మరణ పునరుద్ధానంలో పాలు పంచుకోనటువంటి వారిని దేవుడు కఠినంగా శిక్షిస్తానన్నాడు. అది ఆజ్ఞ కాదా? అది ఆజ్ఞ అతిక్రమం కాదా? ఆరాధనకు రాకపోవటం అనేది ఎవరు ఇది పెద్దగా పట్టించుకోరు. పాపం అంటే లోకంలో ఏంటంటే వ్యభిచారం చేయటం, జారత్వం చేయటం, బూతులాడటం, దొంగతనం చేయటం, ఇవి పాపాలు అనుకుంటారు. కానీ దేవుని ఆరాధన సమయాన్ని దొంగిలించటం, దేవుడు చెప్పిన సమయానికి రాకోకుండా టైంకి సంఘం పెట్టిన టైం అంటే సంఘం అంటే దేవుడు ఆ టైం పెట్టిన టయానికి రాకుండా టైం దాటి ఆరాధనకు వస్తే అది ఆజ్ఞాతక్రమం కాదా? ఆత్మతో సత్యంతో దేవుడు పాటలు పాడమన్నప్పుడు పాటలు పాడుకోకుండా ఉంటే అది ఆజ్ఞాతక్రమం కాదా? ప్రార్థన వాక్యం వింటూనే వేరే ఆలోచనలు ఆలోచించినప్పుడు, వాక్యం వింటూనే వేరే ఆలోచనలు ఆలోచించినప్పుడు అది ఆజ్ఞాతక్రమం కాదా? ప్రభురాత్రి భోజనంలో పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటూ యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని నా రక్షకుడు నేను పొందవలసిన శిక్షకు బదులుగా ఆయన వెల చెల్లించాడని కుమిలిపోవలసిన టైంలో రొట్టెని తీసేసుకొని మామూలుగా నార్మల్గా ఇవన్నీ జ్ఞాపకం చేసుకోకుండా యోగ్యంగా తీసుకోమని దేవుడు చెప్తే యోగ్యంగా కాకుండా అయోగ్యంగా తీసుకుంటే అది పాపం కాదా? ఆరాధనలు ఎన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఒళ్ళు కుదురు పెట్టుకొని ఉండాలి. మన ఆలోచనలు, తలంపులు, ఊహలు అన్ని క్రీస్తుని చెరలో బంధించి నువ్వు ఆరాధన చేయాలి. నువ్వు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరి ప్రియమైన సహోదరులారా, మీ భర్తను మీరు రక్షించుకుంటారో, మీ భర్తతో పాటు మీరు నశించిపోతానంటారో అది మీ ఇష్టం. ఎందుకంటే భార్యాభర్తలు జీవము అనే కృపావరంలో పాలుభాగస్తులు ఇద్దరు, ఒకరు కాదు. రేపొద్దున నీకు నిత్యరాజ్యం దొరకాలంటే నీ భర్త కూడా కంపల్సరీ నీలాగా భక్తిపరుడు అవ్వాల్సిందే. నువ్వు ఎంత విశ్వాసం అవుతావో నీ భర్త అంతే విశ్వాసం గల్లవాడు అవ్వాలి. ఇద్దరు పొటాపొట్టిగా వెళ్ళాలి. ఒకేలాగా ఒక బండికి చక్రాలు గనక రెండు ఎలా ఉంటే బండి సాగిద్దో అలా క్రైస్తవ కుటుంబంగా మీరిద్దరూ ఈ రెండు చక్రాల్లాగా విశ్వాసంలో ఇలా కొనసాగితే మీ పిల్లల్ని భక్తిపరులుగా తీర్చిదిద్దగలరు. నువ్వు భక్తిగా ఉండి నీ భర్త భక్తిగా లేకపోతే అవిశ్వాసగా ఉంటే వాళ్ళకి లోక పద్ధతులు నేర్పిస్తాడు తండ్రి. అప్పుడు పిల్లలు ఏమవుతారు? అపవిత్రులు అవుతారు అంటున్నాడు దేవుడు. నువ్వేమో దేవుడు మాటలు చెప్తావు, నాన్న ఈ టైంకి వచ్చి ప్రార్థన చేయాలి, మరి నువ్వు ఆరాధనలో టైంకి రావాలి, మన కుటుంబ ప్రార్థన చేసుకోవాలని అంటే, అరే పర్వాలేదు లేరా నువ్వు ఆడుకోనరా కాసేపు తర్వాత చేసుకోవచ్చులే ప్రార్థన అంటే పిల్లలకి ఏది నచ్చుద్ది? ఆ పిల్లలు ప్రార్థన కన్నా సమయం ఆడుకోవడానికి ఇస్తారు. మమ్మీ డాడీ ఆడుకోమన్నారుగా, నేను వస్తాను ఆడుకొని వస్తానంటే
ఆడుకొని వచ్చిన వ్యక్తి ప్రార్థనలో కూర్చున్నప్పుడు నిద్ర వచ్చింది కానీ ప్రార్థనలో ఏకీభవిస్తారా? ఏకీభవించలేరు. కాబట్టి అర్థం చేసుకోండి. నేను నేను చెప్పేటువంటి అంశంలో ఏంటంటే, పాపం ఒక వ్యక్తిని ఎలా పతనం చేస్తుందనే దాని గురించి మాట్లాడుతున్నాను. కుటుంబాలు పాడు చేస్తుంది పాపం. మనం భక్తిగా, విశ్వాసంగా జీవించాలని ఎంతో ప్రయత్నిస్తాం. కానీ నేను భక్తిగా ఉన్నాను అనుకుంటాం తప్ప, నా కుటుంబంలో అందరూ భక్తిగా ఉండాలని మనము ప్రయత్నం చేయం. దీనివల్ల ఏమవుతుంది? కొంతమంది భక్తిగా ఉండి, కొంతమంది భక్తిగా లేనోళ్ళు, భక్తిగా ఉన్న వాళ్ళని భక్తి లేనోళ్ళు ఏం చేస్తారు? విమర్శిస్తారు. అమ్మా ఇప్పుడు ప్రార్థన చేసుకోకపోతే తర్వాత చేసుకోవచ్చు కదా, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, ఈ వారం వెళ్ళకపోతే ఏమైంది? పనులు కదా, పెళ్లికి పిలిచారు చుట్టాలు, అటు వెళ్దాం ఏమైంది? ప్రతి 3 వారాలు వెళ్ళావు, ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే అంటారు. అవిశ్వాసమైన భర్త ఉన్నప్పుడు భార్యని వెనక్కి లాగుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతారు? పర్వాలేదులే అన్న ఆలోచన వచ్చింది. బిడ్డలో భక్తిగా ఉండరు. ఒకళ్ళ భక్తిని పెంపొందించడానికి మాటలు చెప్తే ఇంకొకళ్ళేమో లోక పద్ధతులు మాట్లాడతారు. మరి ఆ పిల్లలు ఏమవుతారు? ఇటు భక్తి అబ్బదు, అటు లోక పద్ధతులను అనుసరించి అపవిత్రులు అవుతారు. మరి ఈనాడు క్రైస్తవ కుటుంబం కట్టుకోవలసినటువంటి మనము, మన కుటుంబాలు ఏమైపోతున్నాయి? రేపొద్దున దేవుని రాజ్యం కదా మనకు కావాల్సింది. ఈ భూమి మీద మనిషి బ్రతికితే అధిక బలం అయితే 80 సంవత్సరాలు అంటున్నాడు, 70 లేక 80 అంటున్నాడు. ఈ లోపల మనకి ఎన్ని బలహీనతలు వస్తాయి శరీరంలో. మరి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి, నిత్యరాజ్యాన్ని చేరుకోవాలి. మరి మన జీవితంలో చిన్ననాటి నుండి ఇప్పటికే సత్యవాక్యం తెలుసుకోనే లేటు. మరి సత్యవాక్యం తెలుసుకున్నదే లేటు, దానికి తర్వాత ఏంటంటే లోబడే శాతం కూడా తక్కువైపోతుంది. మీరు బాల్యం నుంచి సత్యవాక్యంలోకి వచ్చారంటే లేదు. మీరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీకు సత్యవాక్యం మీకు వచ్చింది, సత్యవాక్యాన్ని తెలుసుకున్నారు. తర్వాత మరి మీ కుటుంబాలను ఎంత భక్తిగా, అమ్మో నేను ఇప్పుడు తెలుసుకున్నాను, చిన్ననాటి నుండి తెలుసుకుంటే నాకు ఎన్ని దీవులు వచ్చాయి, ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయి అని ఇప్పటి నుంచైనా నేను నా బిడ్డల్ని నేను భక్తిగా ఉంటామని ఎవరైనా ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఆలోచించారా? నా పిల్లలు మేము మాకు ఇప్పుడు తెలిసినందుకు దేవుడికి కృతజ్ఞతలు, మీకు ఎక్కువ భక్తిగా ఉండాలి, మేము ఎక్కువ దేవుని దీవులు పొందాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? సమయాన్ని లోకంలో చూడండి, మీకు తెలియట్లేదు. లోకంలో హాస్పిటల్కి ఒక్కసారి వెళ్ళండి, ఎంతమంది భయంకరమైనటువంటి రోగాలతో, ఇబ్బందులతో, వ్యాధి బాధలతో, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, ఎంత దుఃఖపడతా, కోట్లు డబ్బులు ఉన్నవాళ్ళు కోట్లు పెట్టినా సరే ప్రాణాన్ని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణం దేవుడి చేతిలో ఉంది కాబట్టి ప్రాణాన్ని, కోట్లు పెట్టిన ప్రాణాన్ని దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు మనకి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చాడు, ఆహ్లాదంగా ఉండే జీవితాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబం, మంచి బిడ్డలు. మరి మనం స్త్రీలమైన మన పాత్ర ఏంటి? మన పాత్ర చాలా బలమైనది. ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు మన చెయ్యి లేనిదే ఏ పని కూడా జరగదు. మరి ఇంత కుటుంబాన్ని అంత చక్కగా తీర్చిదిద్దే మనం మన బిడ్డల్ని తీర్చిదిద్దొద్దా? దేవుడు మీకు అనుగ్రహించిన భర్తలో భక్తిగా పెరగటం కోసం మీరు ప్రయత్నం చేయరా? మీకు ఆ బాధ్యత లేదా? మీ కళ్ళ ముందు మీ భర్త ఆత్మీయంగా కాకుండా లోకానుసారంగా జీవించినప్పుడు మీకు నెమ్మది ఎలా వస్తుంది? మీరు ఎంత ప్రశాంతత ఎలా ఉంటున్నారు? నాకు అర్థం కావట్లా. భర్తను మార్చుకోవడానికి స్త్రీ ఎంత ప్రయాసపడాలో తెలుసా? నా భర్త యేసుక్రీస్తులాగా జీవించాలి, నా భర్త యేసు ప్రభుని అభిమానించాలి, యేసు ప్రభులాగా ఈ లోకంలో జీవించడానికి నా భర్త కృషి చేసేలాగా నేను ప్రయత్నం చేయాలి. ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీ అయితే తన భర్త భక్తి గలవాడిలాగా యేసుక్రీస్తులాగా జీవించాలని కోరుకుంటుందో ఆమె నిద్రపోదు, తన భర్త గురించి అంగలార్చిద్ది. నాయనా నా భర్త ఎప్పుడు మారుతాడు నాయనా, సత్యాన్ని తెలియపరిచి నాయనా,
తనకు లోక సంబంధమైనవి ఇష్టపడుతున్నాడు నాయన, వాటన్నిటినీ నా భర్త దూరం చేయాలని మీ కన్నీటి ప్రార్థన చేయండి. సంవత్సరం చేస్తారో, మరి 2 సంవత్సరాలు చేస్తారో, 3 సంవత్సరాలు చేస్తారో నాకు తెలీదు. మీ కాన్సెప్ట్ ఏంటి? మీ భర్త మారాలి, మీ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా జీవించాలి, విశ్వాసంలో ఎదగాలి.